చేసే ప్రతి పని కూడా వినాయకుడిని ప్రార్థిస్తూ వినాయకుడిని తలుచుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని మనం ప్రారంభిస్తాం. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం, అలాగే మన ఓడూరి నాగేశ్వరరావు గారు, వాళ్ళ సతీమణి నాగలక్ష్మి గారు, అలాగే వీరలక్ష్మి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి కిషోర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజ, అలాగే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యాక శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నివాసంలో ఈ వినాయకుడిని ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా తీసుకొని ఆ పార్వతీదేవి కూడా మట్టి వినాయక ఎలా తయారు చేశారో ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ స్ఫూర్తినిచ్చి ఈ మట్టి వినాయక తయారు చేయడం, ఆ మట్టి వినాయకుడిని దంపతులు ఇక్కడ దగ్గరుండి అన్ని పూజలు కూడా నిర్వర్తించడం ఇవన్నీ మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు వరదలు జరిగిన సందర్భంలో వల్లపురం విజిట్ చేశాక వరద బాధితుల కోసం అలాగే తెలుగు ప్రజల కోసం మొట్టమొదటిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి తన స్వయస్థాలతో పూజ చేసి ఇక్కడ ఎంతో మంది తెలుగు ప్రజలు కూడా అలాగే వరద బాధితులు కూడా అందరూ బాగుండాలని ఆయన పూజించిన ఈ యొక్క క్షేత్రంలో ఈ లడ్డుని నేను తీసుకోవడం అనేది నాకు చాలా అదృష్టమైన విషయం. అయితే ఈ యొక్క లడ్డూని ఇది మా ఊరు మా స్వగ్రామం మల్లం, బుర్రా దివ్యరాజు నా పేరు. అయితే ఈ లడ్డుని ఈ 54 గ్రామాలకు కూడా మేము ప్రతి ఒక్క గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు జన సైనికులకి, వీరమహిళలకి, అలాగే మన పార్టీ